బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ భద్రత వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు వైసీపీ ముఖ్య నేత తలసిల రఘురాం లేఖ రాశారు. జగన్ జిల్లాల పర్యటన సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వివరించారు. జగన్కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే సమయంలో భద్రతాపరంగా తీవ్ర స్థాయిలో లోపాలు కనిపించాయని ఆ లేఖలో వివరించారు. ఈ లోపాలపైన విచారణ చేపట్టాలని కోరారు. సాధారణంగా 22 కిలోమీటర్లు ఉన్న మార్గాన్ని పక్కన పెట్టి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా 47 కిలోమీటర్ల మార్గానికి రూట్ మార్పు చేశారని కూడా పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తిరుగు ప్రయాణం రూటు మార్పు చేశారని కూడా వివరించారు. జగన్కు సూచించిన మార్గం అత్యంత రద్దీగా ఉందని, Z+ కేటగిరీ ఉన్న VVIPకి ఏమాత్రం అనుకూలంగా కాదని కూడా పేర్కొన్నారు. ఇక ఈ విధమైన అనూహ్య రూల్ మ్యాప్లు భద్రతాపరంగా ప్రోటోకాల్స్ను బలహీనపరుస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో VIPకి భద్రత పరంగా సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. ముందస్తు భద్రతా అంచనా లేకుండా లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వకుండా తీసుకుంటున్న ఈ సడన్ నిర్ణయాలతో సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్యాదులు వివరించారు. ముందస్తు సమాచారం లేకుండా నిర్లక్ష్యంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారని పరిణామాలు కూడా లేఖలో వివరించారు. ఇక జగన్ భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు లేఖలో కోరారు.